హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు నాటుకోడి కూర అనేది ఎలా చేయాలనేది చూపిస్తానండి. నా స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో, మేము పల్లెటూరులో ఏ విధంగా చేసుకుంటామనేది ఆ ప్రాసెస్ని అయితే నేను ఈరోజు చూపించబోతున్నానండి. ఇంట్లో పెంచుకున్న అమ్మ వాళ్ళు ఇంట్లో పెంచుకున్న కోళ్ళే అండి. పట్టి కట్ చేసి ఇలాగా పల్లెటూరు స్టైల్లో ఎలాగా టేస్టీగా చేస్తారనేది రెసిపీ అండి. నేను ఇప్పుడు రెసిపీ అనేది చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. చూశారు కదా, నాటుకోడి అండి. ఇది కట్ చేసింది ఇలాగా ముక్కలు ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్గా దొడ్డుప్పు అయితే ఇలాగ దొడ్డు ఉప్పు చల్లుకోవాలండి. ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు, నాన్ వెజ్ ఉన్నప్పుడైనా ఇలాగ ఫస్ట్ ఉప్పు చల్లుకోవాలి, అయితే బాగుంటుందండి. దాని తర్వాత మనము 1/2 టేబుల్ స్పూను సాల్ట్, పసుపు వేసుకోవాలండి. దాని తర్వాత కారం వేసుకోవాలి. ఈ విధంగా 4 టేబుల్ స్పూను కారం వేస్తున్నానండి. మీకు కొన్ని కారము ఏమో కారంగా ఉంటాయి కదా, మీకు తెలుస్తుంది కదా కారం టేస్ట్ అనేది ఎంత అనేది. దానికి తగ్గట్టుగా వేసుకోండి టేస్ట్. కారం వేసిన తర్వాత ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని అంతా బాగా ముక్కలకి పట్టే విధముగా కలుపుకోవాలండి. ఈ సాల్టు, పసుపు, కారము ఇవన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా కొద్దిసేపు బాగా కలపండి. ఈ విధంగా నాటుకోడి కొంచెం గట్టిగా ఉన్న న్యాచురల్గా పెరుగుతుంటాయి కాబట్టి కోళ్ళు ఎలాంటి మందు అలాంటి ఏమి వాడకుండా ఊర్లోనే న్యాచురల్గా పెరుగుతాయి కదా, అది పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఈ విధంగా ముక్కలకంతా బాగా పట్టాలండి, ఇలా కలుపుకోవాలి. మీకు ఇలా కలిపినప్పుడు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తుంది అని అనిపిస్తే కనుక మళ్ళీ మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కారం అనేది యాడ్ చేసుకొని మళ్ళీ దీన్నంతటికి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ముక్కలకి మనం ఎంత పట్టిస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది కర్రీ అనేది. దీన్ని ఇప్పుడు మనము కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం ముక్కకి బాగా పట్టాలి కదా, కారము సాల్టు అనేది మంచిగా పట్టాలి కదా. ఒక 5-10 మినిట్స్ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసము స్మాల్ సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 3-4 అండి. కొన్ని కారంగా ఉంటాయి, కారం లేని పచ్చిమిర్చి ఉంటుంది కదా, మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది తీసుకోండి. 1 టొమాటో తీసుకున్నాను. కొంచెం పోపులోకి పుదీనా లీవ్స్ అండి, కొంచెము మెంతమాకు తీసుకున్నానండి. ఇవి కర్రీకి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనము ఇలా మందపాటి బాండీ ఒకటి తీసుకోవాలండి, ప్యాను. ఇప్పుడు నేను అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను.
దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగా వెల్లుల్లి రెబ్బలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలాగా ఫస్ట్ పోపులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం అందులోకి ముందుగా కట్ చేసాను కదండి మెంతమాకులు, ఇవి వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా లీవ్స్ వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఇప్పుడు ఒక్కసారి ఇలాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేవి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మొత్తము సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు 2 అయితే సరిపోతుందండి కేజీ చికెన్కి. ఇలా మొత్తం ఆనియన్స్ వేసుకోవాలి. దీన్నంతా ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు సగం ఫ్రై అయిపోయింది కదండి ఆనియన్స్. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పోపులో కొంచెం లైట్ అలాగా నీసు వాసన రాకుండా ఉంటుంది పసుపు యాడ్ చేస్తే. అది కొంచెం పసుపు ఫ్రై అయిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పోపులో. దీన్ని కూడా ఒక్కసారి ఇలాగా కలుపుకుందాము. ఆ పేస్ట్ అనేది పచ్చి వాసన అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు మనకి ఆనియన్స్ అనేది కూడా వేగిపోతుందండి. ఈ విధంగా చూసారు కదా ఆనియన్స్ అనేది కూడా ఇలాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఇప్పుడు మనం ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఇలాగా టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక్కసారి కలుపుదామండి. మగ్గేంతసేపు కొంచెం మగ్గాలి కదా టమాటా. మగ్గాలంటే మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. టమాటో ముక్కలు అనేది మగ్గాయి. దీనికోసం ఇప్పుడు బాగా దీన్ని ఇలాగ ఒక్కసారి ముక్కలన్నీ స్మాష్ అయ్యేలాగా ఇలాగా కలుపుకోవాలండి. పేస్ట్ లాగా మన గ్రేవీ కోసం. ఈ విధంగా మొత్తము బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా. ఆనియన్స్ అయినా టమాటా అయినా ఏదైనా ఇలాగా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఒక 2 మినిట్స్ చూసారు కదా. దీన్ని ఒక్కసారి కలుపుకుందామండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము కలుపుకోవాలండి చికెన్ ముక్కలు.
చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం దీనికి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. దీన్ని ఒక్కసారి ఇలాగా మళ్ళీ ఒక్కసారి ఇలాగా కలుపుకుందాము. చూడు, అందులోంచి వాటర్ అనేది వచ్చిందండి ముక్కలోంచి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఒక్కసారి కలుపుకొని ఇందులో వాటర్ వేసుకుందామండి. ఇందులోకి వాటరు, ఏ బౌల్లో అయితే మనం చికెన్ కలిపామో అందులోనే వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ వేద్దాము. ఎందుకు అంటే ఇది నాటుకోడి కదండి, కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి. కొంచెం బాగా ఉడికితే ముక్కలు అనేది మెత్తగా అవుతుందన్నమాట. కొంచెం సూప్ లాగా కూడా కావాలి కదా, అది చూసుకొని ఒక్కసారి సాల్టు అవన్నీ చెక్ చేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. ఇప్పుడే ఏదైనా చూసుకోవాలి, సాల్ట్ అయినా కారం అయినా ఏదైనా చూసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ యాడ్ చేస్తాను. ఇలా కొంచెం గల్లుప్పే వేస్తున్నానండి. గల్లుప్పు లేని వాళ్ళు నార్మల్ ఉప్పు అయినా సన్నుప్పు అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం తీసి చూద్దామండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ముక్కలు అనేది ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా వేసుకుందాము. చిన్న స్పూన్ అండి ఇలా మసాలా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ దీన్ని ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఉంచుతామండి. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కర్రీ రెడీ అయినాయో ఇలా పైకి ఆయిల్ తేలిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ముక్కలు చూసారా, చాలా బాగా ఉడికిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూర. ఇలా మొత్తము ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలండి. చూసారు కదా, నాటుకోడి కూర అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా టేస్టీ నాటుకోడి కూరని మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంటుంది పల్లెటూరి స్టైల్ నాటుకోడి కూర. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నదనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.